అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎస్, మనతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఒకవైపు సుడిగాలి పర్యటన చేస్తున్నారు, పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బ్యాక్ టు బ్యాక్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మరొక వైపు ఉప ఎన్నికల దగ్గరలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సరే, ఏంటి అసలు రెస్ట్లెస్ తిరుగుతున్నారు, మొత్తం బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తున్నారు, కొద్ది రోజులు ఎన్నికలు రాబోతున్నాయి, ఎలా ఉంది పబ్లిక్ నుంచి టాక్? ప్రజలలో మంచి స్పందన ఉంది. ఫస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు, మాకు ఈ హై టెన్షన్ లైన్స్ ఇంటిపై నుంచి పోతుంటే కూడా ఎవరు పట్టించుకోలేదు, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సన్న బియ్యం ఇస్తున్నారు, మంచిగా మేము వండుకొని తింటున్నాం ఇంట్లో, ఇప్పుడు దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు, ఈ హై టెన్షన్ వైర్స్ పోయినాయి, నాలీలు సీసీ రోడ్స్ అన్నీ కూడా మరమ్మతులు చేయించడం జరిగింది కాంగ్రెస్ టైంలో. మేము డెఫినెట్లీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం క్యాండిడేట్ని గెలిపించుకొని మా అభివృద్ధి కార్యక్రమం మేము చేపించుకుంటాం. ఎందుకంటే మా ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ద్వారానే మా పనులు అవుతాయని చెప్పి ప్రజలందరూ కూడా పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఈసారి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మంచిగా. సార్, మీరేమో కాంగ్రెస్ పార్టీ ఈసారి కైవసం చేసుకోబోతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అండ్ పర్యటిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ సిట్టింగ్ సీట్, ఖచ్చితంగా మళ్ళొకసారి తామే జెండా ఎగరవేస్తామని మరీ బలంగా చెప్తున్నారు. అది అప్పుడు కూడా అన్నాడు కేటీఆర్, కారు సారు పదారు అని అన్నాడు, 7-8 సీట్లు ఓడిపోయినాడు ఆయన ఆధ్వర్యంలో వర్కింగ్ పైన. తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లో కూడా నేనే ముఖ్యమంత్రి అవుతాను అన్నాడు, అప్పుడు ప్రభుత్వమే కూలిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఒక్క సీటు కూడా గెలవలే. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లో క్యాండిడేట్ కూడా పెట్టే పరిస్థితి లేకుండే టీఆర్ఎస్ పార్టీకి. ఇదే గతి ఉంటుంది ఈ ఎలక్షన్లో కూడా, ఎందుకంటే పనులు కాలేదు. ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ని పట్టించుకోలేదు, ఖాళీ టీవీలలో హైటెక్ సిటీలో ఉండి అక్కడ స్టార్టప్స్ అని చెప్పి ఆయన అదే దాంట్లో దునియాలో ఉండే. ప్రజలు ఏంది, సామాన్యుడు ప్రజలకు ఏం కావాలి, సామాన్య ప్రజలకు నీళ్ళు అవసరము, డ్రైనేజ్ అవసరము, దీనిపైన పట్టించుకోలేదు. ఆయనకు ఒక అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన లేదు. ప్రజలందరూ కూడా గమనించినారు. ఈసారి మంచి అవకాశం వాళ్ళకు కూడా, వాళ్ళ పనులు కావాలంటే డెఫినెట్లీ 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సత్తాలో ఉంటుంది, మా పనులు వారి ద్వారా అవుతుందని చెప్పి స్పందన చాలా పాజిటివ్గా. సామాన్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, బాకీ కార్డు అంటూ కూడా ఇప్పుడు ఒక ప్రచారం చేస్తున్నారు. మీరు ప్రజలకు బాకీ ఉన్నారని, 6 గ్యారెంటీలు లేవు, ఇంకా 60 మోసాలు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ప్రచారం చేస్తున్నారు. ఆయనకు ఫస్ట్ ఆయన ఎట్లయితే చూపిస్తున్నాడో 4 ఏళ్ళు ఆయన మీదనే ఉన్నాయి. ఆయన ఎన్ని గ్యారెంటీలు అప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి ఓటు వేయించుకున్నాడు. కేవలము 200 మందికి ఇక్కడో కొల్లూరులో, నిజంగా అక్కడ పోయి కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ వాళ్ళ పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది. ఎందుకంటే 200 రూపాయలు ఆటోలోనే రావడము పోవడము వాళ్ళకు ఖర్చు అవుతుంది. వారు అక్కడ ఉండి కూడా సరిగా కరెంటు లేదు, డ్రైనేజ్ సరిగా లేదు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వాళ్ళు కమిషన్ల కోసం ఏదో చేసుకున్నారు. ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండ్రో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాట ఇచ్చిండ్రు, చేయలేదు. నిరుద్యోగ వృద్ధి ఇస్తాన్నారు, చేయలేదు. వారు అన్ని కూడా హామీలు చేయలేదు. మేమైతే హామీలు స్టార్ట్ చేసినాము, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, రేషన్ కార్డ్స్ ఇవ్వడము, సన్న బియ్యం ఇవ్వడము, మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ అమలు చేసినాం. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, మాకు అవకాశం ఉంది. వాళ్ళేమో ఖజానా ఖాళీ చేసిపోయినరు. 60,000 కోట్లు ఉంటే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 5,000 కోట్ల రూపాయలు నెలకు ఖాళీ మిత్తి కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం స్ట్రగుల్ చేస్తుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రజల సమస్యల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళేమో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కాళేశ్వరము, కమిషన్ల కోసము దాంట్లో ధ్యానం పెట్టి అంతా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. మేము ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట అన్ని కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, మీ మాటల్లో వింటే అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, గెలిపే మీ లక్ష్యం అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. కానీ మీకు ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక అనేది పెద్ద టాస్క్ గా మారిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 2 సామాజిక వర్గాలు ప్రస్తుతం పెద్ద ఎత్తున పోటీ పడతాయి. అందులో ఎవరికి మీరు మొగ్గు చూపబోతున్నారు? మీ నివేదిక ఎక్కడి వరకు వచ్చింది? హైకమాండ్ కి పంపించారా? క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా అందరూ కూడా ఆశిస్తుంటారు, తప్పేం లేదు. ఎందుకంటే మాది డెమోక్రటిక్ పార్టీ,
డెమోక్రటిక్ పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారు, పార్టీ కోసం ఏం చేస్తున్నారు, ఎవరు మంచి అభ్యర్థి, కొందరు ఒక్కోసారి గెలిచే అభ్యర్థి ఉంటాడు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటుంది. దీంట్లో మా జోక్యం ఏం ఉండదు, మేము రికమెండ్ చేసేది ఏమి ఉండదు. హైకమాండ్ వారు సర్వేలు చేసుకుంటున్నారు. సర్వేలు చేసుకొని ఎవరు గెలిచే గుర్రం ఉంటుందో ఆ గెలిచే గుర్రంకి వాళ్ళు సీట్ ఇస్తారు. సో దాని ప్రకారంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. సార్, అజరుద్దీన్ లాంటి వాళ్ళని ప్రస్తుతం రేస్ లో నుంచి తప్పించారు. సీనియర్ నేతలు అంజన్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకు రేపు ఒకవేళ టికెట్ రాకపోతే అలాంటి వాళ్ళు ఒకవేళ కలిసి పని చేయమంటే ఎలా నచ్చ చెప్పబోతున్నారు? దీంట్లో అందరూ కూడా ఫస్ట్ అంజన్ కుమార్ యాదవ్ గారైనా కానీ, అజరుద్దీన్ అయినా కానీ, ఎవరైనా కానీ అందరూ కూడా ఇన్ని సంవత్సరాలు పార్టీకి కట్టుబడి ఉన్నాడు. టికెట్ వచ్చినా రాకున్నా, ఓడినా గెలిచినా అందరూ కూడా పార్టీ కోసమే పనిచేస్తారు. పార్టీ కూడా ఏం ఆలోచిస్తుంది, ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఎట్లనన్నా పార్టీ గెలవాలి, ఒక సీటు ఇంకా పెంచుకునే అవసరం ఉన్నది ఇప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో. సో ఇది చేసుకుని ఇది ట్రెండ్, ఫ్యూచర్ ట్రెండ్ కూడా క్రియేట్ చేసేది ఉంది. అజరుద్దీన్ కూడా వారు కూడా పార్టీ కోసమే పనిచేస్తున్నారు, తిరుగుతున్నారు. వారు కూడా పార్టీ కట్టుబడి ఉంటారు. అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉన్నది, మాట్లాడతారు, కానీ సమయం వచ్చినప్పుడు అందరు కలిసి అభ్యర్థి కోసం పనిచేస్తారు. సార్, చివరిగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలు రేపు మీకు గ్రేటర్ కి కూడా ఒక ఎగ్జాంపుల్ కాబోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ జెండా ఎగరవేస్తే గ్రేటర్ లో కూడా ఖచ్చితంగా మీకు బలం రాబోతుంది. సో మొత్తానికి ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా నమ్మకంగా ఉన్నారా ఇక్కడ జెండా ఎగరవేయబోతున్నామని? నేను ఎప్పుడు ఏది పట్టుకుంటే అది గెలిచే దారిలో వచ్చే వరకు వదలను. డెఫినెట్లీ వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు ఉంటది. కాంగ్రెస్ పార్టీ మేయరే మొత్తానికి గెలిచేవారు ఒకవైపు బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తున్నారు. మంత్రి అయ్యాక బిజీ షెడ్యూల్ అయిపోయింది మీది. ఇప్పుడు కూడా నిద్రపోయేది ఉండదు. ఏ నాయకుడికైనా కానీ ఆ పట్టుదల ఉన్నప్పుడు ఆ సాధించుకునే వరకు నిద్రపోడు. సో మొత్తానికి అయితే చాలా కాన్ఫిడెంట్ గా వివేక్ వెంకట స్వామి చెప్తున్నారు, ఈసారి జూబ్లీహిల్స్ లో మేమే జెండా ఎగరవేయబోతున్నాము, జెండా ఎగరేసే వరకు నిద్రపోను, నాకు ఏదైనా ఒక టాస్క్ ఇస్తే ఖచ్చితంగా అది పూర్తి చేసే వరకు నేను నిద్రపోను. మరొక వైపు ప్రస్తుతం బీఆర్ఎస్ బీజేపీ చేస్తుంది కేవలం అసత్య ప్రచారం మాత్రమే. కేటీఆర్ కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అయిపోతున్నారు. రియాలిటీలో పబ్లిక్ లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది వాళ్ళను ప్రజలు ఏ విధంగా ద్వేషిస్తున్నారో. అండ్ సేమ్ టైం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏర్పడి కేవలం 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా జూబ్లీహిల్స్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, మరొక 3 ఏళ్ల పాటు కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఖచ్చితంగా ఎవరికైతే హైకమాండ్ ఎన్నుకుంటుందో ఆ వ్యక్తి కోసం మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా కూడా పనిచేస్తుంది. జూబ్లీహిల్స్ లో మేమే గెలవబోతున్నాం, రానున్న ప్రతి గ్రేటర్ కూడా మేమే జెండా ఎగరవేయబోతున్నాం అంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మంత్రి వివేక్ వెంకట స్వామి.